హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. ఈరోజు మన ఛానల్ కిచడీ వైజాగ్లో నేను పెట్టబోయే వీడియో మ్యారేజ్కి సంబంధించింది. సో ఇది మ్యారేజ్ రోజు కాలిగల్ అయితే మార్నింగ్ అయిపోయాక పెళ్ళి అనేది ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ 7 నుంచి స్టార్ట్ అయ్యే ప్రాసెస్ అంతా నేనైతే మీకు చూపిస్తున్నాను. సో మాకు మ్యారేజ్లో ఏవైతే మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయో అవన్నీ అయితే కవర్ చేశానండి. సో ఫస్ట్ పెళ్లి కూతురు ఇలా తీసుకొచ్చాక గ్రూప్ ఫోటో, ఎందుకంటే పెళ్లి కొడుకుతో ఇంకా పూజ అవన్నీ ఫస్ట్ చేయించాలన్నమాట. సో ఈలోగా వాళ్ళు కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఏంటంటే నా పెళ్లిలోని అండ్ మా చెల్లి పెళ్లిలోని ఇద్దరు పెళ్లిలోని పెళ్లి కూతురే ఫస్ట్ రెడీ అయ్యి వచ్చింది. పెళ్లి కొడుకు వాళ్ళకి ఎక్కువ టైం పట్టింది అనమాట. సో వాళ్ళైతే ఇంకా బేరాలు, ఎందుకంటే స్టార్ట్ చేసి ఉంటారు. మేమైతే కొంచెం ఈవినింగ్ 4 నుంచే రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము. అండ్ బిందు పెళ్లి అరౌండ్ 8-10 అలాగా, నాది 8:33. సో ఇద్దరికి అలా ఈవినింగ్ టైం ముహూర్తం. సో ఈ ముహూర్తాలు ఏంటంటే చాలా బాగుంటాయి, అంటే నాకు బాగా నచ్చుతుంది. మరీ అర్ధరాత్రులు, నైట్ ముహూర్తాలు, తెల్లవారు ముహూర్తాలు అస్సలు నిద్రలో ఉండవు. అందరి మొహాలు పీకిపోతాయి. అండ్ పెళ్ళి అయితే దగ్గర వాళ్ళు తప్ప ఎవరు చూడరు. అండ్ ఈ ముహూర్తాలు ఏంటంటే డిన్నర్ టైం, కరెక్ట్గా డిన్నర్ టైం వచ్చిన వాళ్ళందరూ కవర్ చేసుకుని డిన్నర్ చేసి వెళ్ళిపోదామని ఎక్కువ చూస్తూ ఉంటారు. సో ఈ టైంలో ఎక్కువ కవర్ చేస్తూ ఉంటది. అండ్ మనం కూడా నైట్ టైర్డ్ అయిపోయాం, మొత్తం 11-12 కల్లా అంతా అయిపోద్ది. సో మనం కూడా ఫేస్ అది అంత టైర్డ్ గా ఉండదు, అండ్ నిద్ర అవి కూడా రావు, బానే ఉంటది. సో నాకు ఎక్కువ ఈ ముహూర్తమే ఇష్టం. అండ్ లక్కీగా చెల్లికి కూడా అదే ముహూర్తం కుదిరింది. సో ఆ ముహూర్తమే సెట్ చేసుకున్నాం. సో ఇలాగా పెళ్లి స్టార్టింగ్ పెళ్లి కొడుకు చేత, పెళ్లి కూతురు చేత ఇలా పేరెంట్స్ ని కూర్చోబెట్టి ఇలా సెపరేట్ గా పూజ చేయించారు. సో మా పెళ్లిలో జనరల్ గా అంటే ఒక్కొక్క పంతులు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఇలా పేరెంట్స్ ని కూర్చోబెట్టి కూడా పూజ చేయించడం, అదే గౌరీ దేవుడికి వినాయకుడికి పూజలు చేయిస్తారు. ఇలా లేదు కానీ ఈ పంతులు వేరేగా చేయించారనమాట. సో పద్ధతి అంతే, పూజ అవన్నీ కామనే, కానీ ఇలా పేరెంట్స్ ని కూడా కూర్చోబెట్టి వాళ్ళ చేత కూడా పూజ చేయించారు. చేయించిన వెంటనే జీలకర్ర బెల్లం అనమాట. సో ముహూర్తం టైం అనేది పెడతారు కదా, ముహూర్తం టైం మెయిన్ మాకైతే జీలకర్ర బెల్లం అనమాట. సో జీలకర్ర బెల్లం పెట్టేదే ముహూర్తం టైం. కరెక్ట్గా టైం అంటూ చూసుకొని జీలకర్ర బెల్లం అనేది పెడతారు. సో పెళ్లిలో చేసే ప్రతి ఈవెంట్, అండ్ ఇది చూసారు చూడండి, మధ్యలో ఇలా తెర వేసాం. ఆ తెర వర్షినియే మొత్తం డిజైనింగ్ అంతా, పెయింటింగ్ అవన్నీ వర్షినియే చేసింది అనమాట. సో నా పెళ్లికి అప్పుడు కోవిడ్ టైంలో కదా, బాగా ఎక్కువ టైం ఉండేది. సో ఓన్ గా అన్ని డిజైన్ చేసుకున్నాం. సో అదే అందరి పెళ్లికి తెరగా యూజ్ చేస్తున్నాం అనమాట. రాముడు సీత కూర్చొని వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకున్నట్టు ఉంటది అనమాట. తెర పైన బాగా వేసింది పెయింటింగ్. సో అదే యూజ్ చేసాం. ఫస్ట్ ఆ తెర పట్టుకుంటారు, అమ్మాయి అబ్బాయి చూసుకోరు అప్పటి వరకు. ఆ తర్వాత తెర తీసి ఇలాగ జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. యాక్చువల్గా ఇలా జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా సేపు అక్షింతలు కంటిన్యూగా వేసేస్తారు. అండ్ అది కరెక్ట్ డిన్నర్ టైం కదా, ఇంక వేసి అందరూ బయలుదేరదాం వెయిట్ చేస్తూ ఉంటారు. ముహూర్తం టైం అప్పటికి ఇంక బాగా రష్ అయిపోద్ది అనమాట. సో అందరూ వెయిట్ చేసి వేసేయడానికి అందరూ ఒకేసారి వస్తారు కదా, ఇంకా పంతులు గారు కూడా పక్కకి వెళ్ళిపోతారు, కాసేపు ఏమీలే అని, లేకపోతే తొక్కేసేలాగా వచ్చేస్తారు జనాలు. సో ఆయన పక్కకి వెళ్ళిపోతారు. అండ్ ఏంటంటే ఇలాగ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఇంకా ఆపోజిషన్ లో ఉంచేస్తారు, మర్చిపోతారు, అలా ఉంచేస్తారు కంటిన్యూగా. చేతులు నొప్పి వస్తాయి, మామూలుగా అయితే రావు. అండ్ చాలా మంది బ్యాంగిల్స్ అయితే ఎక్కడ తీసుకున్నారు, చాలా బాగున్నాయి. నా పెళ్లికి, బిందు పెళ్లికి, ఇద్దరు పెళ్లికి అడిగారు. మేమైతే పూర్ణ మార్కెట్ లో తీసుకున్నామండి. అక్కడ మహావీర్ బ్యాంగిల్స్ అని ఒకటి ఉన్నది. సో అక్కడైతే తీసుకున్నాం. హోల్సేల్ గా చాలా వెరైటీస్ ఉంటాయి, బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి. అండ్ మా పెళ్లిలో మేము కొత్తగా అయితే ఇలా తెర ముక్కు పొడుకు అయితే మా సైడ్ ఏమీ కంపల్సరీ కాదండి. మాకు నచ్చి అలాగా డిజైనింగ్ అది చేయించుకుని పెట్టుకున్నాం. తెర అది అలా వేసుకోవాలనిపించి అలా చేయించుకున్నాం అనమాట. సో తెర కంపల్సరీనే ఉంటుంది. కొంగు గురించి అనమాట. కొంగు మేము కావాలి అని చెప్పి అలాగా డిజైనింగ్ చేయించుకొని అలా వేసుకున్నాం అనమాట. మాకు అది కాస్త స్పెషల్ గా అనిపించింది. జనరల్ గా మా సైడ్ పెళ్లిలో కొంగులు వేసుకోవడం అనేది అంత కంపల్సరీ అయితే ఏమి కాదు, ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు. అండ్ ముక్కు పుడక కూడా చెప్పాను కదా, నా పెళ్లికి నేను డిజైనింగ్ చేసుకున్నాను నచ్చి. అప్పుడు ఎందుకు ముక్కు పుడక ఫ్యాషన్ బాగా ఎక్కువ ఉండేది, ఆ టైప్ ముక్కు పుడకలు. సో అది చూసి నాకు నచ్చి నేను చేయించుకుంటే వేరే చెల్లి వాళ్ళకి కూడా నచ్చి వాళ్ళిద్దరు కూడా చేయించుకున్నారు. సో ముక్కు పుడుకులు ముగ్గురం, యాక్చువల్గా చెప్పాలంటే ముగ్గురం ఒకే అంతా రెడీ అవుతాం. సో కొంగు ఒకటే డిఫరెన్స్ అనమాట పెళ్లి కూతురికి మాకు. అండ్ పెళ్లి జడ, చాలా మంది పెళ్లి జడ కూడా అడుగుతున్నారు. పెళ్లి జడ pellipooljada.com అని ఉంటుంది. మీరు MVP అనమాట అడ్రస్, డైరెక్ట్ గా అందులోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. చాలా బాగా ఇస్తారండి అసలు పువ్వులు అనేవి. అంటే మీకు హెవీగా కావాలంటే హెవీగా డిజైన్ చేస్తారు, సింపుల్ గా కావాలంటే సింపుల్ గా కూడా డిజైన్ చేస్తారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ కరెక్ట్ టైం కి బాగా పంపిస్తారనమాట. అండ్
అండ్ మొత్తం ప్యాకింగ్ కూడా చాలా గట్టిగా ప్యాక్ చేస్తారు. అండ్ మీరు ఎక్కడైనా అనుకుంటే ఐ మీన్ కొంచెం ఊర్లో డిస్టెన్స్ అలాగా పెళ్ళిళ్ళు అవుతాయి కదా, అలా అయినా సరే మీకు అవైలబిలిటీగానే పంపిస్తారనమాట. సో రేట్ కూడా రీజనబుల్ గానే ఉంది. పూల దండలు, పూల జడ మొత్తం అన్ని మేమైతే అక్కడే బుక్ చేసుకున్నాం. కర్పూర దండలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మేమైతే వాళ్ళకి ఆర్డర్ చేసాం అనమాట. అవన్నీ కలిపి ఒక 9K అలా ఉండే 2020లోనే. బట్ డిజైనింగ్ అయితే పువ్వులు అయితే చాలా నీట్ గా డిజైనింగ్ చేశారు. జడ అది సింపుల్ గా చాలా బాగుంది అనమాట, గ్రాండ్ లుక్ వచ్చింది. నేను చూసారా వాళ్ళిద్దరు తంటాలు పడుతున్నారు, చెయ్యి ఎంతసేపు ఉంచుకోవడానికి చాలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ప్రదీప్ కూర్చునే ప్లేస్ కొంచెం పీట షార్ట్ గా ఉన్నట్టున్నది, పాపం బిందుది హైట్ అయిపోయింది, ఇంకా చెయ్యి ఎక్కువ పెయిన్ వస్తుంది. సో ఇలా అందరూ జీలకర్ర బెల్లం వేసాక అందరూ ఇలాగా అక్షింతలు అయ్యి వేస్తున్నారు అనమాట. అండ్ పెళ్లి శారీ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. సో పెళ్లి షాపింగ్ లో ఏవైతే మెయిన్ శారీస్ ఉంటాయో అవన్నీ మేమైతే కళాంజలిలోనే షాప్ చేసామండి. అది విఐపి రోడ్ డౌన్ లోనే మీకు లెఫ్ట్ సైడ్ తిరిగితే కళాంజలి షాపింగ్ మాల్ ఉంటుంది. సో వైడ్ వెరైటీ కలెక్షన్స్ అయితే ఉండవు, కానీ కలెక్షన్ కొంచెం తక్కువ ఉన్న కలెక్షన్ లో చాలా క్లాస్ గా ఉంటాయి అనమాట. అందులోనే మనం పిక్ చేసుకోవచ్చు, అంత మంచివి క్లాస్ గా ఉండే శారీస్ అని పెడతారు. సో సూపర్ వర్క్ గా సూపర్ జిగేల్ గా అలా ఏమి ఉండవు, కానీ ఎవరికైతే క్లాస్ గా నీట్ గా అలా ఉండాలి అని అనిపిస్తుంది శారీస్ అయితే అలా ఉంటాయి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి. అండ్ ప్రైస్ వైజ్ కూడా మీకు అన్ని రేంజెస్ లో ఉంటుంది. లైక్ మీకు పెళ్లి శారీస్ అనేవి 20 నుంచి 1 lakh వరకు కూడా శారీ వెరైటీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో పెళ్లికి నా పెళ్లి నుంచి అలాగా కొంచెం శారీస్ అని, సో మేమైతే ఆర్నమెంట్స్ ఎక్కువ అక్కడే ప్రిఫర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కళ్యాణ మండపం వచ్చేసి ఎల్ఈడిలో తీసుకున్నాం. సో అబ్బాయి వాళ్ళకి అమ్మాయి వాళ్ళకి మధ్యలో ఎక్కడైతే కన్వీనియంట్ ఉంటుందో ఆ ప్లేస్ అనేది చూస్ చేసుకుంటారు. నేను చెప్పాను కదా పెళ్లిళ్ళ సీజన్స్ కాబట్టి ముందే మనం కళ్యాణ మండపాలు అవి బుక్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కడ మనకి కళ్యాణ మండపం దొరకడం చాలా కష్టం అయిపోతుంది. అంటే మనకి కావాల్సిన ఐ మీన్ ఏవైతే మన రిక్వైర్మెంట్స్ ఉంటాయో అన్నిటికీ మీట్ అయితే దొరకడం మాత్రం కష్టం అయిపోద్ది. సో పెళ్లి అనుకోగానే డేట్స్ ఫిక్స్ చేసుకుని ఫస్ట్ కళ్యాణ మండపాలు అయితే బ్లాక్ చేసుకోవాలి. అండ్ ఈ కళ్యాణ మండపం అలాగా చూసి ఒక 2-3 చూసి ఇది బ్లాక్ చేసుకున్నారనమాట. సో ఇదైతే చాలా స్పేషియస్ గా ఉంది. ఎన్ఏడి దగ్గర ఉమియా భవన్ అనమాట. సో బాగా స్పేషియస్ గా ఉంది, ఏసీ అది కూడా చాలా బాగా మెయింటైన్ చేశారనమాట. అండ్ డెకరేషన్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. అండ్ ప్రదీప్ తీసుకున్న డ్రెస్ మాన్యవారు అనమాట. అండ్ మాకైతే పెళ్లిలో మెయిన్ ఈవెంట్స్ ఏంటంటే ఫస్ట్ వినాయకుడు, గౌరీ పూజ ఇవన్నీ చేయించాక జీలకర్ర బెల్లం మెయిన్ ఈవెంట్ అనమాట.
సో, జీలకర్ర, బెల్లం తర్వాత మాంగళ్యదాన చెప్పాను కదా! అరసాల కట్ట మీద కూర్చోబెట్టి మాంగళ్యదానం చేస్తారు. దాని తర్వాత తలంబ్రాలు ఈ నెక్స్ట్ ఉంగరాలు తేవడం ఇవన్నీ చాలా ఫన్ ఈవెంట్స్ అన్నమాట. సో, ఎక్కువ నేనైతే పెళ్ళిలో చూడడానికి చిన్నప్పుడంతా ఎక్సైట్ అయ్యేది తలంబ్రాలకి. నెక్స్ట్ ఆ ఉంగరాలు తీసేదానికి బాగా ఎక్సైట్ అయ్యేదాన్ననమాట. సో, అది బాగా ఎక్కువ హాయిగా అనిపిచ్చేది. హాయిగా అంటే హ్యాపీగా అనిపిచ్చేది. ఎవరు తీస్తారో అదొక ఎక్సైట్‌మెంట్ అన్నమాట. 2 వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అంటే కొంచెం కొత్త గదా! వాళ్ళిద్దరికి కలివిడి పెరగడం కోసం పెడతారు అనైతే చెప్పారనమాట. సో, పూర్తిగా నాకు తెలీదు. పూర్తిగా ఈవెంట్స్ అనేవి పెళ్లి అది చేసుకున్నప్పుడు అన్నీ తెలుసుకుంటే చాలా చాలా బావుంటది. వాటి మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అండ్ ఐ మీన్ నెక్స్ట్ పూలమాలలు వేసుకోవడం, కర్పూర మాలలేసుకోవడం అది. నెక్స్ట్ అరుంధతి నక్షత్రం. తర్వాత లాస్ట్‌లో అందరికి తాంబూలాలయ్యి ఇస్తారు. అండ్ బియ్యం ఒడి కడతారనమాట అమ్మాయికి. సో, ఇవి మెయిన్ ఈవెంట్స్ అన్నమాట మాకైతే పెళ్లిలో. సో, ఇవన్నీ అయిపోయాక అప్పుడు అత్తవారింటికి తీసుకొని వెళ్ళిపోతారనమాట అమ్మాయిని. అమ్మాయిని అత్తవారింటికి తీసుకెళ్ళాక అక్కడ అమ్మాయి చేత నెక్స్ట్ రోజు వాళ్ళిద్దరి చేత వ్రతం అది చేయిస్తారు. సత్యనారాయణ వ్రతం ఫస్ట్ టైమ్ వాళ్ళ ఇంట్లో. మా చెల్లయితే పెళ్ళంతా అయ్యే వరకు బానే ఉంది. లాస్ట్‌లో తాంబూలాల ఆటల దగ్గర కూడా బానే ఉంది గానీ, లాస్ట్ ఇంక వెళ్ళిపోవాల్సొస్తది వాళ్ళ ఇంటికి అంటే ఇంక స్టార్ట్ చేసింది. ఇంక నేనొస్తాను నీతో ఉంటానులే నైట్ అన్నంత వరకు ఆపడం అయితే ఆపలేదు. మా చెల్లి కంటిన్యూగా ఏడుస్తూనే ఉందనమాట. వదిలేసి వెళ్ళిపోవాల్సొస్తుంది అని. అండ్ నాకైతే అలా ఎక్కువ అనిపించలేదు. ఎందుకంటే మా ఆయనది, మాది ఒకే ఊరనమాట. సో, మమ్మీ వాళ్ళు కూడా 2, 3 డేస్ అలా మా ఇంటి దగ్గర ఉన్నారనమాట. నాకేమీ అంత దూరం అనిపించలేదు. వాళ్ళు థర్డ్ డే అలా వెళ్ళిపోతా అన్నప్పుడు అప్పుడు నాకు స్టార్ట్ అయిందనమాట. సో, ఆఫ్‌కోర్స్ సడెన్‌గా అలా ఎళ్తారు, చేస్తారంటే చాలా ఒక టైప్ ఆఫ్ భయం, బెంగ అన్నీ వచ్చేస్తాయి కదా! సో, అదనమాట. అండ్ మేమైతే శారీస్ అన్నీ ముగ్ధాలో తీసుకున్నామండి. మమ్మీ కళాంజలియే గానీ, నేను, వర్షిణి మాత్రం ముగ్ధాలో తీసుకున్నాం. సంపత్ వినాయక రోడ్ దగ్గర. అండ్ అన్నయ్య వాళ్ళు, మా హస్బెండ్ వీళ్ళందరూ మానివారిలో తీసుకున్నారు.
సో ఇదండి ఈ రోజు ఈవెంట్ అయితే. మరిన్ని ఈవెంట్స్తో మీ ముందుకైతే వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.